వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈరోజు మనము ఆలూ చిప్స్ చేసుకోబోతున్నాము ఇంట్లోనే. ఇవైతే జస్ట్ 2 ఆలూస్ యూజ్ చేసి నేను ఇన్ని చిప్స్ అయితే చేసుకున్నాను. పేరెంట్స్ అయితే మామూలుగా భయపడతారు బయట ఫుడ్ పిల్లలకి పెట్టడానికి. ఎందుకంటే ఆయిల్ అనేది అస్సలు బాగోదు కాబట్టి. ఇగోండి ఇంత క్రంచీగా ఇంట్లోనే మీరు చేసుకోవచ్చు మంచి ఆయిల్‌తోని. హెల్తీగా ఇవ్వచ్చు పిల్లలకైతే. సో, రండి మరి చూసుకుందాము ప్రాసెస్. నేనెలా చేశానో. ఫస్ట్ అయితే 1 ½ గ్లాస్ వాటర్ అయితే కొంచెం మరిగేలాగా వేడి చేసుకున్నాను. వేడి చేసుకున్న తర్వాత దాన్ని మనం ఇలా కొంచెం ఓపెన్ ఉన్న బాణీలో పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడైతే పెద్ద పెద్దవి 2 ఆలులు తీసుకొని వాటిని నేను పీల్ చేసేసుకున్నాను. పీల్ చేసుకున్న తర్వాత అయితే ఇలాంటి పొటాటో స్లైసర్‌ని తీసుకోండి. దీన్ని వెజిటబుల్ స్లైసర్ అని కూడా అంటారు. చాలామంది దీన్ని చిప్సర్ కూడా అంటారు. చాలామంది వీటితో చిప్స్ చేసుకుంటారు కాబట్టి. ఇలాంటి చిప్సర్ తీసుకొని ఆలూనైతే మనము స్లైస్ చేసేసుకుందాము. ఇలా స్లైస్ చేసుకున్న తర్వాత వీటినైతే వాటర్‌లో ఏసేసి పక్కన పెడతాము. స్లైస్ అనేవి ఇగోండి సన్నగా ఇలా వస్తాయి. ఇవైతే బాగా క్రంచీగా ఫ్రై అయితాయి. సో, ఒకవేళ మీ దగ్గర స్లైసర్ లేకపోతే మీరు పీలర్‌తోని చిప్స్ ఎలా చేయాలో దాన్ని గూడా ఈ వీడియోలో అయితే నేను చూపిచ్చాను. సో, ఇలా ఒక ఆలు అయితే మొత్తం స్లైస్ చేసిన తర్వాత ఈ హాట్ వాటర్‌లోకి వేసేసి ఒక 5 మినిట్స్ టు 5-6 మినిట్స్ దాకా మనము ఇందులోనే డిప్ చేసి పెట్టాలి. ఆలూనైతే ఇందులో కొంచెం చిటికెడంత ఉప్పు వేశాను. ఉప్పు వేసిన తర్వాత ఆలు స్లైస్‌ననేవి దీంట్లోకి వేసేసుకొని ఒక 5-6 మినిట్స్ దాకా పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడొచ్చేసి పీలర్‌తోని జస్ట్ ఏం లేదు మామూలుగా ఇలా పీల్ చేసుకుంటే సరిపోతుంది. కరెక్ట్ మాత్రగా అదైతే స్లైస్ అయితాయి. గానీ పొడుగ్గా అయితాయి. చిన్న ఆలు కావాలంటే మీరు చిన్న ఆలూస్ తీసుకోండి. చిప్స్‌కైతే కొంచెం పెద్ద ఆలు తీసుకుంటేనే బావుంటది. స్లైస్ చేయడానికి ఈజీగా అవుతాయి. ఎక్కువ ఇబ్బంది లేకుండా. సో, ఇలా పీలర్‌తోని కూడా మొత్తం స్లైస్ చేసుకున్న తర్వాత ఒకవేళ మీకు ఇది మరీ పెద్దగా అవుతుంది అనిపిస్తే మాత్రం మిడిల్‌లో నుండి జస్ట్ ఇలా చిన్నగా బ్రేక్ చేస్తే సరిపోతుంది. లేదు అంటే మాత్రం ఇలా ఈ సైజే ఉంచండి బావుంటది. ఇలా ఆలు మొత్తాన్ని స్లైస్ చేసిన తర్వాత ఈ ఆలు స్లైసెస్‌ని గూడా వేడి వాటర్‌లో వేసేసి మనము 5 మినిట్స్ వరకు రెస్ట్ ఇచ్చేద్దాం ఆలుకైతే. దాని తర్వాతొచ్చేసి ఇక్కడ నేను ఒక బాణీలో వాటర్ తీసుకున్న అందులోకి ఐస్ క్యూబ్స్ వేశాను. ఒక 10 ఐస్ క్యూబ్స్ వేసిన తర్వాత మనము వేడి నీళ్ళల్లో ఏదైతే నానబెట్టామో ఆలుని దాన్ని తీసుకొని ఇందులోకి వేసేసి ఒక 7-8 మినిట్స్ దాకా ఐస్ అంతా కరిగి మొత్తం మెల్ట్ అయ్యేదాకా మనము ఆలూని ఇందులోనే ఉంచుదాము. ఇలా ఆలూని ఐస్ వాటర్‌లో వేసేసి ఉంచిన తర్వాత ఈ వాటర్‌ననేది మనం మొత్తం డ్రైన్ చేసేసుకుందాము. ఒక జాలి ఉన్న గిన్నె ఏమన్నా ఉంటే అందులోకి డ్రైన్ చేసేసుకుందాము. దాని తర్వాత వచ్చేసి మనము ఒక కాటన్ క్లాత్ అనేది తీసుకుందాము. ఒకవేళ మీ దగ్గర కాటన్ క్లాత్స్ లెవ్వంటే ఇలాంటి వైట్ కలర్ కర్చీఫ్స్ ఉంటే మాత్రం తీసుకోండి. ఆలూస్ అనేవి తీసేసి మనము ఈ విధంగా అది వాటర్ అంతా అబ్జర్వ్ చేయాలి కాబట్టి ఈ ఆలు అనేది క్లాత్‌లో వేసేసి ఇలా స్లైట్‌గా ప్రెస్ చేద్దాము. అది వాటర్ అనేది మొత్తం అబ్జర్వ్ చేసేసుకుంటది. సో, దీని తర్వాత వచ్చేసి మనం వీటిని ఒక ప్లేట్‌లో తీసేసుకొని వాటిని ఫ్రై చేసేసుకోవడమే. ఇక్కడ ఒక కళాయి తీసుకున్నాను. దాన్ని మీడియం ఫ్లేమ్‌లో హీట్ చేసేసుకొని అందులో ఆయిల్ వేసేసుకున్నాను. ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్‌లోనే హీట్ అవ్వాలి. దాని తర్వాత దీంట్లోకి మనము మన ఆలు చిప్స్‌ననేది వేసేసుకుందాము. ఆలు స్లైసెస్‌ని వేసిన తర్వాత దీన్ని మనము లో ఫ్లేమ్‌లో ఒక 3-4 మినిట్స్ దాకా ఫ్రై చేయాలి. బోత్ సైడ్స్ తిప్పుతూ ఉండాలనమాట. మీరు కొంచెం పెద్ద కళాయి తీసుకుంటే మాత్రం మీకు తొందరగా అయిపోతుంది. ఇది నేను కొంచెం చిన్న కళాయి తీసుకున్నా కాబట్టి నాకు టైం పడుతుంది. సో, ఇలా ఆలు అనేవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేటట్టుగా ఫ్రై చేసుకోవాలి. ఇవి సగం ఫ్రై అయ్యేటప్పటికే క్రంచీగా అయిపోతాయి. ఈ టెక్నిక్‌నైతే మీరు యూజ్ చేయండి. మీకు మాత్రం చిప్స్ ఖచ్చితంగా క్రంచీగా, క్రిస్పీగా వస్తాయి. సో, ఇగోండి మన ఆలు చిప్స్ అయితే రెడీ అయిపోయాయి. సో, వీటిని మనం ఒక ప్లేట్‌లో తీసేసుకుందాం ఇప్పుడు. సో, ఈ విధంగా ఫాలో చేస్తూ మిగతా చిప్స్‌ని గూడా మనము ఫ్రై చేసేసుకుందాము. ఒకసారి చిప్స్ అనేవి అయిపోయిన తర్వాత లాస్ట్‌లోకొచ్చేసి మనము దీంట్లోకి మీరు ఏమన్నా మసాలాస్ కావాలనుకుంటే మాత్రం యాడ్ చేసుకోవచ్చు. ఈవినింగ్ టైంలో టీవీ చూస్తుండగా ఇప్పుడు మ్యాచ్ సీజన్ కాబట్టి వేడి వేడిగా ఇంట్లోనే చిప్స్ అనేవి మనం చేసుకోవచ్చు. పిల్లలు స్కూల్ నుండి రాగానే ఏమన్నా స్నాక్స్ లేనప్పుడు గూడా ఇలా చేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్ ఇదైతే.
సో, చూసారు కదా! చాలా క్రంచీగా వచ్చాయి మన చిప్స్ అయితే. మీరు కూడా ఈ మెథడ్ ఫాలో చేసి ట్రై చేయండి. లాస్ట్‌కొచ్చేసి ఇందులో కొంచెం ఉప్పు వేసేసుకుందాము. కొంచెము ఆహ్, కారం వేసేసుకుందాము. ఒకవేళ మీకు చాట్ మసాలా లాంటివేమన్నా ఇష్టమైతే కొంచెం చాట్ మసాలా కూడా వేసుకొని మిక్స్ చేసేసుకుంటే మన చిప్స్ అనేవి ఇంట్లో రెడీ అయిపోయినాయి. చాలా ఈజీగా, సింపుల్‌గా మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా.